leave their wickedness. వారు తమ యొక్క ప్రవర్తనను దిద్దుకొని తిరిగి రావడాన్ని బట్టి అది కదా నాకు సంతోషం అనుకున్నాను. And again in 32nd verse, 32వ వచనంలో అంటున్నాడు, for I take no pleasure in the death of anyone, declares the sovereign Lord. Repent and live. మరణము వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాదు, కావున మీరు మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. When man has drifted away, చేర్చుకోవడానికి ఒక షరతు పెట్టొచ్చుకున్నాను. ఏంటిది అని అంటే, నీవు మారు మనస్సు పొందు అని అంటున్నావు. repent means to turn about. మరి మారు యొక్క లోక పరిస్థితుల నుండి దేవుని వైపుకు తిరుగుట, from sin to righteousness, పాపము నుండి నీతిలోనికి రావుట, from Satan to Christ. అపవాది నుండి మరి క్రీస్తునందుకు మరలుట. And for that he paved the way of repentance. మరి దాని ఈ యొక్క 23వ వచనంలో ఇలాగ చెప్తూ ఉంది, do I take any pleasure in the death of the wicked? Rather am I not pleased when they turn from their ways and live. దుష్టులు మరణము నుండి చేత నాకేమాత్రమైన సంతోషం కలిగినా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. See, God is not talking about the righteous people. మరి దేవుడు నీతిమంతుల గురించి అక్కడ ప్రస్తావించడం లేదు. He is not talking about the good people. మంచి వారిని గురించి ప్రస్తావించడం లేదు. అసలు విషయంలో నిలిచించుకోవాలి. And he says, do I take pleasure in the death of the wicked? మరి దుష్టుడు మరణించిన ద్వారా వారి యందు నాకు సంతోషం